అంతా సిద్ధమయ్యారు. బోల్ పవన సుతానమానకి, సుందర సేతు స్వామికి. మనందరం కూడా స్వామికి పుష్పాల సమర్పణ చేద్దాం. ఈరోజు అద్భుతమైన రోజు, వరాహ జయంతి. వరాహ జయంతి రోజునే ఆంజనేయ స్వామి లోకావిష్కృతమవుతున్నారు. ఈ షుగర్లాండ్లో వరాహస్వామి ముఖం కూడా హనుమంతునికి ఉన్నట్లుగా పంచముఖ ఆంజనేయ స్వామి రూపాన్ని తెలియచేస్తారు. వందే వానర నారసింహ కగరాట్ క్రోడాశ్వ వక్త్రాంచితం అని. నిజానికి ఆంజనేయ స్వామికి 5 ముఖాలు ఉన్నాయా అంటే, ఒక వ్యక్తి అన్ని విషయాల్లో ప్రజ్ఞ కలిగి ఉంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు. అలా ఆంజనేయ స్వామి కూడా 5 ముఖాలతో ఆయన తన ప్రజ్ఞని లోకానికి చూపాడు. అందులో వరాహ ముఖం. వరాహస్వామి భూదేవిని ఉద్ధరించాడు. అలాగా ఆంజనేయ స్వామి వారి భూమి యొక్క కుమార్తె అయిన సీతాదేవిని ఉద్ధరించాడు. సముద్రంలో ఎక్కడో ఒక మూల ఆవగించంత భూమిని పైకెత్తాడు. అది కనిపెట్టడం ఎంతో కష్టం. వరాహస్వామికే అది సాధ్యమైంది. మరి లంకలో ఉన్న సీతమ్మని చూడాలంటే ఎలా? ఆవిడని చూడడానికి వరాహస్వామి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఎవరికీ సాధ్యం కాదు. అదిగో స్వామి మీద పుష్పాలు సమర్పణ చేస్తున్నారు. నమస్కారం చేసుకోండి. బోల్ పవన సుతానమానకి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానకి, జై బోలో హనుమానకి. 90 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర స్వామి వారు 90 అడుగుల భారీ విగ్రహానికి కూడా చేరుకోబోతున్నారు. అయితే ట్రైన్ లో కూడా పైకి వెళ్తున్న విజువల్స్ మనం స్క్రీన్ పైన ఎక్స్క్లూసివ్ గా చూసుకోవచ్చు. అలాగే ప్రత్యేకమైన అభిషేక కార్యక్రమం నిర్వహించడానికి కూడా స్వామివారితో పాటు వాటన్నిటినీ కూడా తీసుకొని వెళ్తున్నారు. అయితే ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు పండితులు, వారితో మనం మాట్లాడతాము. స్వామి చెప్పండి, అంటే ఇప్పటిదాకా పూజలు నిర్వహించారు, 3 days హోమం అయింది. ఆ జలం కుంభాభిషేకం జలం, ఆ జలం హనుమార్కి వేస్తారు. హనుమార్ ఆ శక్తి పొందుతారు. ఓకే, అంటే విశిష్టత అంటే 30 రకాల నీళ్లను కూడా కలపడం జరిగింది అంటారు. ఆ విశిష్టత ఏంటి? 30 జలాలు నీళ్లు, ఆ తర్వాత హోమం, నవగ్రహం ఆధార సహస్రమం పారాయణం అదంతా చేసి ఆ జలం అంతా శుద్ధి చేసి ఆ ప్రోక్షణ హనుమార్కి ఇస్తారు. సో హనుమార్ ఒక మహాశక్తిగా పొందుతారు. సో ఇక్కడ ఏదైతే కూడా కుంభాభిషేకంతో పైకి తీసుకువెళ్ళిన నీళ్లు కూడా ఎంతో ప్రాముఖ్యత వహించిన నీళ్లు అని చెప్పి కూడా చెప్తూ వస్తున్నారు. సో దానికి ఎంతో ప్రత్యేకత ఉందని కూడా చెప్తూ ఉన్నారు. సో మనతో పాటు కొంతమంది ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. అసలు వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అంటే చూస్తున్నారు, హెలికాప్టర్ లో పూలు కూడా స్వామివారికి సమర్పిస్తున్నారు. మరొక వైపు చిన్నజీయర స్వామివారు కూడా ప్రత్యేకంగా పైకి కూడా బరికాసపట్ల అభిషేకం చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? This is a very incredible and amazing moment that His Holiness Sri Chinnajaya Swamiji is come here to do the inauguration of Statue of Union, to have global unity across all countries, places and మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు హ్యూస్టన్ ఏనా లేకపోతే వేరే దగ్గర నుంచి వచ్చారు? హ్యూస్టన్ దగ్గరే అండి, వుడ్లాండ్స్. We are very happy to be part of this occasion అండి. We are blessed that Swamaru has this vision to be able to bring it here to us in Houston. We are all blessed here. So ఎన్ని రోజుల నుంచి మీరు వీటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు? A very long time. All our family, మా అత్తగారు, మామగారు, all of us, my husband, kids, everyone is here with countless volunteers across the globe supporting this project of His Holiness. So we are very fortunate that it happened in Houston, which made a landmark in the US map. సో మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా, ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ అండి. ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి మాకు అది చూస్తూ ఉంటే. అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. అలా ఇట్స్ వెరీ నైస్. ఇట్స్ అ బ్లెస్సింగ్ టు హ్యూస్టన్, టు ఆల్ ఆఫ్ us. 90 feet Hanuman for whole Texas. It's a great blessing.